ఈ రోజు దాకా రిజర్వేషన్ రూపంలో అయితేనేమి, ఈ రోజు మనకు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల రూపంలో అయితేనేమి అన్ని రకాలుగాను చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకునేటట్టుగా ఈరోజు మనకు లోన్ల రూపంలోనూ మరి దాంతోపాటు గ్రామ అభివృద్ధి రూపంలోనూ అంతకంటే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడో పారుతున్న మన కర్నూలులో పారుతున్న కృష్ణానదిని తీసుకొచ్చి మన రైతులు బీసీల కాళ్ళ ముందు తీసుకొచ్చి మన పంటల పొలాల్ని తడిపేలా చేశారంటే ఆ గొప్పతనం ఎవరిదో కాదు. అదంతా మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన చదువు వల్లనే మనం ఈరోజు సాధించుకోగలిగాం. దాంట్లో ముఖ్యంగా ఇవన్నీ మనకు అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో జరుగుతూనే వచ్చినాయి. మనం జరుగుతూనే వచ్చిన ఒక చిన్న ఇదేంటంటే చాలా మంది ఇప్పుడు మనకు వచ్చి చాలా మంది చెప్తా ఉంటారు ఏంటంటే గ్రామాల్లోకి వచ్చి ఓడిస్తాము, ఈసారి ఓడిపోతారు, ఈసారి చూస్తాను అంత చూస్తాము అని చెప్పి మాట్లాడుతుంటారు. ఎగిరేది నడుపుతామని మాట్లాడుతుంటారు. కానీ అది అడుగుతాను, ఎందుకు ఓడిస్తారు, ఎందుకు ఎగిరేసి నడుపుతారా? చెరువులు నింపిన దానికి ఎగిరేసి నడుపుతారా? రోడ్లు వేసిన దానికి ఎగిరేసి నడుపుతారా? లోన్లు ఇచ్చిన దానికి ఎగిరేసి నడుపుతారా? ఈ పార్టీ బీసీల పార్టీ అని మాట్లాడిన దానికి ఎగిరేసి నడుపుతారా అనేది ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. దీంట్లోనూ ముఖ్యంగా చాలా మంది చాలా రకాల రాజకీయాలు జరుగుతుంటాయి. రాజకీయాల గురించి మాట్లాడుకుంటే ఎట్లుంటదంటే ఈరోజు వచ్చేది కపట ప్రేమ ఒకటి ఇదైతే అంటుంది, అది ఈ పక్క నుంచి కనపడతా ఉంటుంది. ఎందుకు కనపడతానని నటించడం మాకు రాదు, కపట ప్రేమ నటించడం అంతకంటే రాదు. ఎందుకంటే ఈరోజు నేను మీలో ఒక్కరిని అని చెప్పి నేను స్టేజ్లోకి మాట్లాడడం నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం లేదు చెప్పనా? 69లో మా తాతున్నప్పటి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు మా కుటుంబాన్ని వాళ్ళలో ఒక్కరిగా తీసుకొని మా ప్రాణాలు కాపాడుకొని మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మీరు ముందుండండి మేము ఉన్నామని చెప్పి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీలందరూ ఆ వర్గాలన్నీ మమ్మల్ని ముందుకు నడిపించుకొచ్చాయి. కాబట్టి ఆ రోజే మమ్మల్ని వాళ్ళ కుటుంబాల్లో మమ్మల్ని ఒకరిగా చేర్చుకున్నారు. కాబట్టి నేను కపట ప్రేమ చూపించాల్సిన అవసరం లే. కాళ్ళ ముక్కితే తల్లికి ఏమన్నా మనం గొప్పగా గౌరవించినట్ల, తల్లి మీద ప్రేమ లేనట్లా అట్లాంటిది కాదు. ఈ కులాలన్నీ కూడా మాకు తల్లి లాంటివి. ఆ తల్లి లాంటి కుటుంబాల్లో మేము కూడా ఒకరని చెప్పి కూడా మీరు అందరూ గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దీంట్లోనూ ఈరోజు నేను ఈ చరిత్ర చెప్పుకుంటా అన్నా, ఎవరు మా తాత నేను చెప్పుకొస్తా అన్నా. మా తాతకు మా నాయన పుట్టింటాడు, మా నాయనకు నేను పుట్టింటా. మా తాత ఆలోచన అంతో ఇంతో మా తాతకు మా నాయనకి వచ్చింటాయి, మా నాయన ఆలోచన అంతో ఇంతో నాకే వచ్చింటాయి కదా. అంతే కదా, పద్ధతి అదే కదా. ఈ మాట నేను ధైర్యంగా పైన చెప్పుకోగలుగుతున్నా. ఏంటంటే నా కుటుంబ చరిత్ర అట్లాంటిది. కాబట్టి అవతల వ్యక్తిని అడుగుతాన్నా, వాళ్ళ తాతకు వాళ్ళ నాయన పుట్టింటాడు, వాళ్ళ నాయనకి ఇడు పుట్టింటాడు. వాడు వాళ్ళ తాత గురించి నాయన గురించి బయట మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నారంటే ఒక్కసారి వాడు మన గ్రామాల్ని చక్కదిద్దడానికి వస్తున్నాడా, గ్రామాల్ని చెడగొట్టి చీకడానికి వస్తున్నాడా ఒక్కసారి కూడా ఈ ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి ఈ రకమైన రాజకీయాల్ని తిప్పికొడుతూ ఈ 5 ఏళ్లుగా ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఇంకొక 5 ఏళ్ళు మనం ఉంటే ఏ రకంగా మన గ్రామాల్ని మన కుటుంబాల్ని మనము అభివృద్ధి పదంలో నడిపించుకుంటామనే దాన్ని గుర్తు చేసుకుంటూ మీరందరూ కూడా ఈ పార్టీ బీసీల పార్టీ, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నా పార్టీ అని చెప్పి మీరందరూ కూడా అనుకోవాలని చెప్పి ఈ సభావేదిక మీద నేను మీ అందరినీ కోరుకుంటూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చి ఇంతమందరూ ఒక్క పిలుపుతో మీరందరూ కదిలి వచ్చి ఈ బీసీ మీటింగ్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీలో పెద్దవారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ. వర్గాలు కాదు, బలగం కలిగిన వర్గాలని అర్థం కాదు. ఇంతటి బలగం ఈ రాష్ట్ర నియోజకవర్గంలో మా వైపు ఉంది కాబట్టే ఇన్నేళ్ళగా మమ్మల్ని మీలో ఒకరిగా కలుపుకున్నారు. కాబట్టి ఈ రోజులు మమ్మల్ని ఇంతవరకు మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇందులో జిల్లా గురించి, జిల్లాలో ఉన్న బీసీల గురించి, ఆ రోజు జరిగిన పరిస్థితుల గురించి ముఖ్యంగా ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ఒకప్పుడు బీసీల నెత్తిపై పిడుగులాగా పెత్తంగారులు తయారైనప్పుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు ఆ పెత్తంగారులకు చెక్ పెట్టడానికి పరిటాల రవీంద్రని ఈ నియోజకవర్గంలోని ఈ జిల్లాలో నిలబెట్టారు. మరి దాని తర్వాత
పరిటాల రవీంద్ర గారు ఈ నియోజకవర్గంలోనూ ఈ జిల్లాలో ఉన్న చాలా మంది బీసీల చేతులు ఒక అనువాయుధంగా మారాడు ఆయన. దాని తర్వాత ఇదే రకంగానే కొనసాగితే మా ఆటలు సాగవని చెప్పి చాలా మంది పరిటాల రవీంద్ర గారిని అడ్డు నిర్మించుకున్నారు. కానీ ఆ రోజుకి పరిటాల రవీంద్ర గారి స్ఫూర్తితో ఈ ప్రాంతాల్లో ప్రజాయుద్ధ ఫిరంగులు లాంటి బీసీ నాయకులు చాలా మందికి ఈ ప్రాంతంలో ఏర్పడ్డారు. ఫిరంగ్ అంటే ఏంటో తెలుసా? కోటలు బద్దలు కొట్టడానికి వాడతారు యుద్ధాల్లో, వాడితే కోటలు బద్దలైతాయి. అట్లాంటి బీసీ నాయకులు ఈ ప్రాంతంలో ఏర్పడ్డారు. ఉదాహరణకు మన పౌరాల కృష్ణ గారు అయితేనేమి, తగరకుంట ప్రభాకర్ అయితేనేమి, అదే రకంగా ధర్మవరం ముస్కిర్ అయితేనేమి, ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులు అరవై తయారయ్యారు. కానీ వాళ్ళని కూడా వదలలేదు. వాళ్ళని ఏందయ్యా, సొంతం అన్న తండ్రి కళ్ళ ముందు చనిపోతా అంటే సంఘలో పసిబిడ్డలు వేసుకుని పచ్చి బాలింత అర్థం బాలింతలు కూడా వదిలేసి ఈ ప్రాంతాల్లో మనం వింటూనే వచ్చాం, ఆ కథలు మనం చూస్తూనే వచ్చాం. ఏదో చంపేస్తే ఇదైపోతారు, చెరిపేస్తే చెరిగిపోతారు అని చెప్పి అనుకుని ఆ రోజు ఆ స్టెప్ తీసుకున్నారు వాళ్ళు. కానీ అవన్నీ ఆటలు సాగవని చెప్పి అర్థమైంది. ఎందుకంటే బీసీలు ఐక్యంగా ఉండి మరొకసారి తెలుగుదేశం గవర్నమెంట్ తెచ్చుకున్నారు, వాళ్ళ పార్టీని వాళ్ళు తెచ్చుకున్నారు అని అర్థమైన తర్వాత వీళ్ళని ఈ రకంగా కాదు, వీళ్ళని ఏమన్నా చేయాలంటే బ్రిటిష్ వాళ్ళు మాదిరి చేయాలి. మనం ఏ రకంగా అంటే విభజించి పాలించాలి అనే అన్నింటిలో గ్రామాల్లోకి ఈరోజు వస్తూ మనల్ని విభజించి పాలించాలని ఒక కుట్రబుద్ధితో చాలా మంది మన గ్రామాల్లోకి వస్తున్నారు. అవన్నీ మనం తస్మాత్ జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలా. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరంతా ఒక్కసారి ఎప్పుడైనా అప్పటికప్పుడు మెలకుగా ఉంటూ జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటూ ఏదో వ్యక్తులు జరిగిన సమస్యల్ని తీసుకొని వచ్చి కులాలకి రాసుకున్నప్పుడు మీరు దానిని ఏ రకంగా మీరు తిప్పికొడతారో ఒకసారి గ్రామాలకు వచ్చినప్పుడు ఒకసారి అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా అవన్నింటినీ మనం వాళ్ళు చేస్తున్న రాజకీయాన్ని మనం అర్థం చేసుకోవాలా. అందుకంటే ముఖ్యంగా మనకి ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అంటేనే ఇది బీసీల పార్టీ అనేది ఒక పేరు, ఎప్పటికీ పేరు మోసింది. ఎప్పుడు 83లో పార్టీ పెట్టిన రోజు నుంచి ఈ రోజు దాకా ఇది బీసీల పార్టీ అని పేరు మోసింది. ఏదో బీసీల పార్టీ అని చాలా పార్టీలు చెప్పుకుంటా అంటే మేము ఎస్సీలకి, మేము బీసీలకి, మేము ఓసీలకి అని చెప్పి, ఇది అట్లాంటి పార్టీ కాదు. ఈ పార్టీలో ఏ మాట అయితే అన్న నందమూరి తారక రామారావు గారు చెప్పారో ఆ మాట కట్టుబడి ఉంటూ ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న అధికంగా క్లీన్ చేయాలా, అత్యధికంగా మన మంత్రివర్యులు పెద్దలు కాలువ శ్రీనివాసులు గారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.